మనందరి గురువైన బ్రహ్మశ్రీ మహాపతిజీకి తులసి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మనకి ఆటో రైటింగ్ ద్వారా సరి జ్ఞానాన్ని సెయింట్ జోవియర్ కి, అరుణ మేడానికి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో ప్రోత్సాహం నడిపిస్తుంది మానస మేడానికి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎవరి గురించి అని సెయింట్ జేవియర్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ సెయింట్ జేవియర్ ఎవరు అని అంటే ఇతను ఇంగ్లీష్ దేశస్థుడు అనమాట. ఒక ఇంగ్లీష్ దేశస్థుడు అయి ఉండి ఇతనికి సెయింట్ అని అంటే ఏంటంటే అతనికి ఒక బిరుదు, అతని పేరు జేవియర్ అన్నమాట. అయితే ఈ రోజు మనకి ఆటో రైటింగ్ ద్వారా, అరుణా మేడం ద్వారా ఆటో రైటింగ్ ద్వారా మనకి సెయింట్ జేవియర్ ఏ జ్ఞానాన్ని అందిస్తుందో ఈ రోజు తెలుస్తుంది. అయితే ఆగస్టు 8, 1994 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మనకి ఇతను జ్ఞానాన్ని అన్నది ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకునే సెయింట్ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. నేను ఒక ఫలానా తెగకు చెందిన మతపరమైన మనిషిని కాను. మీరు మూర్ఖత్వంతో వేరు చేసే మాట్లాడే అన్ని విశ్వ మతాల్లోని మంచిని ఆచరించడంలో పూర్తిగా మునిగిపోయిన వాడిని. అంటే ఇక్కడ సెయింట్ అని అంటే ఏంటంటున్నా అతనికి ఉన్న ఒక బిరుదు అన్నట్టు చెప్తున్నాం కదా. సెయింట్ అని అంటే ఇప్పుడు మన హిందూ మతంలో ఒక ఆధ్యాత్మికంగా కానీ ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారికి, ఆ ఉన్నతమైన చైతన్యం కలిగిన వారికి ఒక బిరుదు ఉంటది. ఏంటి, ఒక బ్రహ్మర్షి అనో, లేకపోతే మహనీయుడనో, లేకపోతే ఒక దేవుళ్ళనో, అలా ఎలా అయితే బిరుదులు ఉంటాయో అదే విధంగా ఇంగ్లీష్ వాళ్ళల్లో కూడా మహనీయులు ఉంటారు కదా. ఇంగ్లీష్ లో ఉన్న మహనీయులకు కూడా వాళ్ళకు ఒక బిరుదు ఉంటది అనమాట. అదే ఈ సెయింట్ అనమాట. ఈ సెయింట్ అన్న బిరుదు తనకు ఉంది. అయితే వాళ్ళందరి అక్కడ ఉన్న మహనీయులందరి తరపున నేను మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నానంటే, నేను ఒక తెగకి, ఒక కులానికి, ఒక మతానికి చెందిన వాడిని కాదు. నేను మీరందరూ ఏంటి అంటే ఒక మూర్ఖత్వంలో కులాలు మతాలు ఉన్నాయి అంటున్నారు. ఆ కులాలు మతాలు అన్ని ఏమీ లేవు. విశ్వంలో ఉన్న అన్ని మతాలు మనవే. ఒక కులానికి ఒక మతానికి అంటూ అంటే ఇప్పుడు చూడండి, మనం ఆత్మలో అనుకున్నాం. ఆత్మలో అనుకుంటే మనకు ఆ ఆత్మకి కులము మతము తెగ అనేవి ఉంటాయా? ఏమి ఉండవు. కానీ ఇతను ఒక జ్ఞానంలో ఆత్మ అనుకున్నాడు కాబట్టి నాకు అలాంటివన్నీ లేవు. మీరందరూ మూర్ఖత్వంతో అలా అనుకుంటున్నారు. మీరు భౌతికంలో కులాలు మతాలు అనుకుంటున్నారు. అలాంటివన్నీ ఏమీ లేవు. కాబట్టి నేను వాటిలో మంచిని ఆచరించాను. కులాలు మతాలు తెగల్లో ఉన్న ఒక మంచిని ఆచరించడానికి నేను వాటిలో నిమగ్నమయ్యాను అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, నేను విశ్వ మతస్థుడిని. మరో విధంగా చెప్పాలంటే నేను ఆధ్యాత్మికమైన మనిషిని. ఈ యావత్ సృష్టిలో నాకు తెలిసిన ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాలన్న ఆసక్తి గలవాడిని. అంటే విశ్వ మతస్థుడిని నేను. అంటే విశ్వ మతస్థుడిని అంటే ఏంటంటే సృష్టిలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు కూడా నేను గౌరవిస్తాను. నాకంటూ ఒక కులం, నాకంటూ ఒక మతం అంటూ ఒక తెగంటూ ఏమీ లేదు. విశ్వంలో ఎన్ని మతాలు ఉంటాయో అవన్నిటికి నేను ప్రాధాన్యతనిస్తాను అన్నట్టుగా అంటుండనమాట. అదే విధంగా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలన్న ఆసక్తి, ప్రతి వారిలో కూడా నేను నేర్చుకోగలను, ఆ నేర్చుకునే శక్తిని నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే చూడండి, మనం కూడా ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు మనకు తెలిసిన రామకృష్ణ పరమహంస అయితేంది, స్వామి వివేకానంద అయితేంది, వీళ్ళు కూడా ఈ మతానికి ఈ తెగకు చెందిన వారు అన్నట్టు కాదు. విశ్వంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలను కూడా ఆ వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు అనమాట. మాకంటూ ప్రత్యేక మతం లేదు అన్నట్టుగా ఉండేవారు. అదే విధంగా తను కూడా విశ్వంలో ఎన్ని మతాలు ఉన్నాయో వాటిలో మంచిని తెలుసుకుంటూ నేను వాటిని ప్రోత్సహిస్తా అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. కనుక ఫ్రెండ్స్, నా ధ్యానపరమైన విషయంలోకి వెళ్ళబోయే ముందు ఇంగ్లీష్ సెయింట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. వారు హిందూ ముస్లింల మహనీయులు లాంటి వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు చదివిన ఏ మాస్టర్ నుంచి వాళ్ళు వేరు కాదు. హిందువులు ముస్లింలు తమ మాస్టర్లను దేవుళ్ళు అన్నారు. ఇంగ్లీష్ వారు తమ మాస్టర్లను సెయింట్లు అన్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఈ కాలంలో సెయింట్ అనే బిరుదు ఒక నిర్దిష్టమైన మతపరమైన వ్యక్తులకు ఇస్తున్నారు. కానీ గత కాలంలో సెయింట్ అనిపించిన మాస్టరు ఆధ్యాత్మికంలో చాలా ఉన్నతమైన జ్ఞానం కలవారు. అంటే మనం ఇలాగ తెలుసుకున్నాం కదా, సెయింట్ అని అంటే
ఒక ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారికి ఇచ్చే ఒక బిరుదు అనమాట, ఒక గౌరవపూర్వకమైన ఒక బిరుదు అనమాట. అయితే ఇప్పుడు ఎలా ఉంది, అప్పట్లో అయితే ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకే ఇది బిరుదు అనేది ఇచ్చేది. ఇప్పుడు ఒక మతంలో ఒక నిర్దిష్టంగా ఉన్న వారికి అందరికీ ఈ బిరుదు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే నా 10 ఏళ్ల ప్రాయంలో ఒక హిందూ యోగి మొట్టమొదటిసారిగా నాకు ధ్యానం గురించి ఉపదేశం చేశారు. ఎందుకు ధ్యానం చేయాలి అనే ప్రశ్నలోకి వెళ్లకుండా నేను చాలా సీరియస్ గా ధ్యానంలోకి ధ్యానంలోకి ధ్యానం చేయాలనే ప్రశ్నలోకి వెళ్లకుండా నేను చాలా సీరియస్ గా ధ్యానంలోకి దిగిపోయాను. ధ్యానం పట్ల నాకున్న మహాశ్రద్ధ వల్ల నేను మాస్టర్స్ ను చూడగలిగాను. కొన్ని స్థలాలకు తక్షణమే వెళ్ళిపోయేవాణ్ణి. నాకు ధ్యానంలో కనిపించే వాళ్ళెవరు నాకు అర్థమయ్యేది కాదు. అందుకని ఒక రోజు మా అమ్మతో అన్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో కొందరిని చూస్తున్నాను, వాళ్ళకి నేను సుపరిచితుడిగా ఉన్నాను, వాళ్ళెవరో నాకు తెలియడం లేదు అన్నట్టుగా వాళ్ళ అమ్మతోటి అతను చెప్పాడు. అంటే ఏంటి అని అంటే తనకు ఒక 10 సంవత్సరాల వయసులోనే తనకి ధ్యాన పరిచయం అన్నది జరిగింది. ఆ ధ్యాన పరిచయం ఎప్పుడైతే జరిగిందో ఆ ధ్యాన పరిచయం జరగగానే తను ఆటోమేటిక్ గా సీరియస్ గా నేను ఎందుకు ధ్యానం చేయాలి అని అన్నది లేకుండానే ఆటోమేటిక్ గా ధ్యానంలోకి దిగాను అని అంటాను. మనం కూడా చూడండి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఒక ధ్యానం పరిచయం కాగానే ఆటోమేటిక్ గా మనం ధ్యానం అన్నది చేస్తుంటాం. గంటలు గంటలు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ మన నాడీ మండలం అన్నది శుద్ధ అవుతుంది. ఆ నాడీ మండలం ఎప్పుడైతే శుద్ధ అవుతుందో మనకి ఆటోమేటిక్ గా ఎనర్జీస్ అన్న అలా ఎనర్జీస్ అయితే ఎప్పుడు వస్తాయో, ఎనర్జీస్ వచ్చినప్పుడు ఏంటి మనకి ఆ ఆ ధ్యానంలో చాలా వరకు కొంచెం మందికి కలర్స్ కనిపించడం, లేకపోతే కొన్ని ప్రదేశాలు కనిపించడం, లేకపోతే కొంచెం మంది వ్యక్తులు కనిపించడం, అలా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించినప్పుడు వాళ్ళు మనకి చాలా వరకు వాళ్ళు మనకి ఆ సుపరిచితులుగా ఉంటారు కానీ వాళ్ళు మనకు ఎవరో తెలియట్లేదు అన్నట్టుగా చెప్తున్నాం కదా. ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఆ ఎనర్జీస్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనకి ధ్యానంలో ఈ అనుభవాలందరం మనం తెలుసుకునే ఉంటాం. అయితే అక్కడ మనకి చాలా వరకు మనకు మాస్టర్స్ అన్నది కనిపిస్తారు. మాస్టర్స్ కనిపించినప్పుడు వాళ్ళు మనకి ఏదో సుపరిచితులు, అంటే మనం వాళ్ళకి ఏదో దగ్గరి వాళ్ళలాగా మనకి అనిపించినా కానీ వాళ్ళు మనకి తెలియనట్టు ఉంటాం. ఎందుకని అంటే అదే అనమాట. ఇప్పుడు వాళ్ళకి మనకి ఆత్మలో ఆత్మలో సంబంధం ఉంటది కాబట్టి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళలాగా మనతోటి ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఉన్న మన భౌతికానికి వాళ్ళు తెలియదు కాబట్టి అదే ఆత్మ బంధువులు అంటాం. అదే విధంగా మనం కూడా చూసుకోండి ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు చాలా వరకు మనం అందరం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళమైనా కానీ ఆటోమేటిక్ గా అంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం. ఎందుకు అని అంటే మనం అందరం ఆత్మబంధులం కాబట్టి అలా ఉండిపోతున్నాం. వాళ్ళ ఎవరు ఏమీ తెలియకున్నా కానీ ఆటోమేటిక్ గా ఎక్కడో చూసినట్టు మాట్లాడినట్టు అంత దగ్గరగా మూవ్ అవుతాం. అదే మాస్టర్స్ కూడా అలానే ఉంటారన్నమాట. మనతోటి వాళ్ళకి సుపరిచితం ఉన్నట్టుగా, అంటే మనకి దగ్గర వాళ్ళలాగా ఉన్నట్టు అనిపిస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మతోటి అలా చెప్పినప్పుడు వాళ్ళెవరో నాకు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు నాకెవరో తెలియడం లేదు అని అంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది అని అంటే నువ్వు అలా వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని ప్రశ్నించాలే, నువ్వు ఎవరు అని అన్నది ప్రశ్నించాలి అని అన్నట్టు చెప్తుంది కదా. దానికి మనం ఎగ్జాంపుల్ గా ఎలా తీసుకోవాలని అంటే ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా ఆ తెలియని వ్యక్తి వచ్చారనుకోండి. తెలియని వ్యక్తి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు వచ్చావు అనని మనం అడుగుతాం కదా. అదే విధంగా మనకి ఆ అనుభవాలు అంటే ధ్యానంలో మనకి మాస్టర్స్ అలా కనపడ్డప్పుడు మనం పక్క అడగాలన్నమాట. ఏంటి, మాస్టర్స్ ని మనం ఎప్పుడైతే మాట్లాడించగలుగుతామో అప్పుడే మాట్లాడతారు. కానీ మాస్టర్స్ అంటే మనం మాట్లాడించేతోలుగా మాస్టర్స్ అన్నది మాట్లాడరు. మనం ఎప్పుడైనా కానీ మాస్టర్స్ ని మనమే ముందు మాట్లాడించాలి అన్నది ఈ పాయింట్ ద్వారాగా మనం తెలుసుకోవచ్చు అనమాట. నీవెవరివి, నీ నుంచి మేము ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము అన్నది మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మాస్టర్స్ మాట్లాడతారు. మన ప్రశ్నలే వాళ్ళని మాట్లాడిస్తాయి. మనం ఎప్పుడైనా కానీ వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటుంటేనే వాళ్ళు మనకి సమాధానాలు అన్నది ఇస్తారు అన్నది ఈ పాయింట్ లో అన్నది మనం గుర్తుంచుకోవచ్చు. ఆమె ధ్యాని కాకపోయినా ఇది ఆమె నాకు ఇచ్చిన సలహా. దాంతో వెంటనే నేను ధ్యానంలోకి కూర్చున్నాను. ధ్యానం చేసుకుంటున్నాను. ఒక మాస్టర్ కనిపించారు. దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మీ పేరు తెలుసుకోవచ్చా?
మీరు నాతో మాట్లాడతారా అని అడిగాను. వెంటనే ఆయన సమాధానం ఇచ్చారు. నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఒక మాస్టర్ని కలిసి పలకరించడం ధ్యానంలో నా అద్భుతమైన తొలి అనుభవం అది. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎప్పుడైతే అలా చెప్పిందో అలా చెప్పంగానే తను కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ వచ్చారు. మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళని పలకరించాడనమాట. పలకరించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సమాధానం అన్నది చెప్పారు. అప్పుడు ఎనర్జీస్ ఉన్నా వాళ్ళు కనిపించినా మాట్లాడలేకపోయాడు. ఎప్పుడైతే మాట్లాడాడో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సమాధానం అని చెప్పారు. అది నా తొలి అనుభవం అంటున్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తర్వాత కాలక్రమేణా నేను ధ్యానంలో ఎంతో మునిగిపోయి మాస్టర్ తో మాట్లాడసాగానంటే నా జీవితమే చాలా మారిపోయింది. నాకు శత్రువులు కూడా తగ్గిపోసాగారు. క్రమంగా నా చుట్టూ ఉండే మనుషులను పట్టించుకోసాగాను. సానుభూతి పరిణయ్యాను. నా జీవితము నా ఆలోచన ఎంత మారిపోయాయంటే నా స్నేహితులతో ధ్యానం గురించి చెప్పసాగాను. చూడండి, ఎలా అంటే మనం కూడా చూసుకుంటే చూడండి, మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన జీవితాన్ని మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. చాలా వరకు మనం ధ్యానంలోకి వచ్చాక మన జీవితం అన్నది చాలా మారిపోయింది. మనకి శత్రువులు అన్నది చాలా తగ్గిపోయారు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని క్షమించగలిగే తత్వం అన్నది మనం ఈ ధ్యానంలోకి వచ్చాక నేర్చుకోగలుగుతున్నాం. వాళ్ళు మన ఏమి అన్నా గానీ ఆటోమేటిక్ గా వాళ్ళ స్థితి అంతేలే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అలా అనుకొని వాళ్ళని క్షమించగలుగుతున్నాం అనమాట. అలా క్షమించగలిగినప్పుడు మనకి శత్రువులు అనేది ఉంటారా అని అంటే శత్రువులు అనేది ఉండరు. నా ఆలోచనలు, నా జీవితము, నా ఆలోచనలు ఎంతోగా మారిపోయాయి అన్నట్టుగా చెప్పారు. నా స్నేహితులకి నేను ధ్యానాన్ని గురించి చెప్పసాగాను అని అంటారు. ఇప్పుడు మనం కూడా కదా, మనం తెలుసుకున్న ధ్యానాన్ని మన ఫ్రెండ్స్ తోటి, మన చుట్టాలతోటి, మన బంధువులతోటి మనం అన్నది పంచుకుంటున్నాం కదా. అదే విధంగా తెలిసిన జ్ఞానాన్ని చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే విధంగా జేవియర్ గా నా జీవితం ధ్యాన లోతుల్లోకి నేను ఏమి అనుసరించి వెళ్ళానో ధ్యానులు ధ్యానులందరూ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని అంటారు. అయితే తను ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఏ విషయాలైతే పట్టుకున్నాడో కొంచెం ఇప్పుడు ధ్యానులు ఎవరైనా ఉంటే ఆ విషయాలను మీరు గుర్తుంచుకోండి అన్నట్టుగా చెప్తుంది. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ధ్యానంలో తప్పనిసరిగా మీకు చాలా ప్రదేశాలు, విషయాలు, మాస్టర్స్ కనబడడం జరుగుతుంది. వీటిని అనుభవాలు అంటారు. అని అంటే ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి చాలా వరకు మనం అందరం ఫేస్ చేసే ఉంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఎక్కడెక్కడో మంచి మంచి ప్రదేశాలు అయితే ఏంటి, ఆ అనుభవాలు అంటే ఒక భగవంతుడి రూపము అలా మనకి ప్లేసెస్ అయినా కానీ మంచి మంచి అలా కనిపిస్తూ ఉంటాయి. ఆ అనుభవాలను ఎప్పుడైతే మనం వస్తాయో ఆ అనుభవాలు అన్నవి మనం గుర్తుంచుకోవాలన్నమాట. అలా గుర్తుంచుకున్న అనుభవాలని మనకి ఏదైనా ఒక చిన్న బాధ అనిపించినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే నెమరు వేసుకోవాలి. అలా నెమరు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆ బాధ అన్నది తగ్గుతూ ఉంటది. కాబట్టి అనుభవాలను ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఆ, పత్రిజీ సార్ అంటారు, ప్రతి ఒక్కరి అనుభవాలు చెప్పండి, ప్రతి ఒక్కరి అనుభవాలు వినండి అని అంటారు కదా. ఆ విధంగా మన అనుభవాలు అన్నది చాలా వరకు పంచుకోవాలి. మనం అనుభవాలు అన్నది గుర్తుంచుకోవాలి అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ అనుభవాలు చాలా మందికి వస్తాయి, చాలా మందికి అనుభవాలు రావు కూడా. అయినా సరే ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో ఉండటం ఎన్నో నిత్య జీవిత సత్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. అంటే ధ్యానంలో ఆలోచన రహిత స్థితి అంటే చూడండి, మనం అందరం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటి, మన ధ్యానంలో మనకి చాలా వరకు మన మనస్సు అన్నది ప్రశాంతంగా మారిపోతుంది. మన మనస్సు అన్నది ఎప్పుడైతే ప్రశాంతంగా మారిపోతుందో మనలో ఉన్న జీవాత్మ శక్తి అన్నది వికసిస్తుంది. మనలో ఉన్న జీవాత్మ శక్తి ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు మన బుద్ధి అనేది పనిచేస్తుంది అనమాట. మన బుద్ధి ఎప్పుడైతే పనిచేస్తుందో మన జీవితంలో ఏది సత్యం ఏది అసత్యం అన్నది మనం గుర్తించుకోగలుగుతాం అనమాట కదా. ఇప్పుడు ఎప్పుడైనా మనకి బుద్ధితోటి ఆలోచించామనుకోండి, మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న ఒక క్లారిటీ అన్నది వస్తుంది. మన బుద్ధి పని చేసినప్పుడు మనం ఈ పని చేయాలా ఈ పని చేయకూడదు, ఇది సత్యమా అసత్యమా అన్న ఒక జ్ఞానం అన్నది మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనలో జీవితంలో మన సత్యాలు అన్నది మనం చూడగలుగుతాం. అలా ఎప్పుడైతే మన జీవితంలో సత్యాలను చూస్తామో ఆటోమేటిక్ గా మన జీవితంలో మార్పు అన్నది వస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మనలో ఉన్న బుద్ధి పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా మనలో
ఆ జీవిత సత్యాలను చూస్తాం. ఆ జీవిత సత్యాలను చూసినప్పుడు మన జీవితంలో మార్పు అన్నది వస్తుంది. ఆ ఆ విధంగా చూసుకోవాలంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ధ్యానంకు ముందు మన జీవితం చూడొచ్చు. ధ్యానం తర్వాత మన జీవితాన్ని మనం చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్నది అర్థమవుతుంది అన్నమాట. ధ్యానం ముందు మనం ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం అన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ధ్యానంలో ఏదన్నా కనబడితే గమ్మున ఊరుకోరాదు, ప్రశ్నలు వేయాలి. వాళ్ళ నుంచి మీకు టెలిపతిలో సందేశాలు వస్తాయి. మీకు ధ్యానంలో ఎవరైనా కనబడితే వాళ్ళు ఎవరో, వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకోగలరో వాళ్ళనే అడగాలి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ధ్యానంలో మొదట మీరు పలకరిస్తే తప్ప ఎవ్వరు మీతో మాట్లాడరు. అది గుర్తుంచుకోండి. అంటే ఇలాగ మనం చెప్పుకున్నాం కదా, మనకి ధ్యానం చేసినప్పుడు మనకి మాస్టర్స్ అయినా ఎవరైనా కనబడితే మనం ఆటోమేటిక్ గా సైలెంట్ గా అంటూ ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడైతే కనిపిస్తారో, కనిపించినప్పుడు ఎవరు మీరు, మీ నుంచి నేను ఏం నేర్చుకోగలను అనే ప్రశ్నలు అన్నవి మనం వేయాలి. అలా వేసినప్పుడే వాళ్ళ నుంచి మనకి సమాధానాలు వస్తాయి. మనం పలకరిస్తే తప్ప మనకి మాస్టర్స్ అన్నది మాట్లాడరు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకోండి, ఇప్పుడు మనం మహాజ్ఞానం బుక్ నుంచి 40 మంది మాస్టర్స్ ద్వారా మనం ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్స్ ద్వారా మనం జ్ఞానాన్ని అన్నది తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, అరుణ మేడం వారు వాళ్ళకి ధ్యానంలోనైతేంది, డ్రీమ్ తోర్ అయితేంది, మాస్టర్స్ ఎప్పుడైతే కనిపించారో అలా కనిపించినప్పుడు ఎవరు ఏంటి అని అడగబట్టే వాళ్ళు ఆటో రైటింగ్ ద్వారా మనకి ఇంత జ్ఞానాన్ని అన్నది అందించారు కదా. అదే అరుణ మేడం అలా అడగకుంటుంటే మనకి ఈ జ్ఞానం అందేదా? లేదు. మాస్టర్స్ అన్నది మనం పలకరిస్తే తప్ప పలకరు. అదే విధంగా టెలిపతి ద్వారా, టెలిపతి అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనము ఏదైనా ఎవరినైనా ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు మన దగ్గరికి రావడం, ఎవరి గురించి అని అనుకున్నాం అనుకోండి, అలా టెలిపతి ద్వారా మన సందేశాలు అంటాం కదా, అలా టెలిపతి ద్వారా కూడా మనకి మాస్టర్స్ అన్నది సందేశాలు ఇస్తూ ఉంటారు. అదే విధంగా ఆటో రైటింగ్ ద్వారాగా, టెలిపతి ద్వారాగా మనకి మాస్టర్స్ సందేశాలు అన్నది ఇస్తారు. కాబట్టి వాళ్ళు మనకి కనపడితే వాళ్ళని మనం అన్నది పలకరించాలి అన్నది ఈ పాయింట్ లో మనం నేర్చుకోవచ్చు. ధ్యానానికి కూర్చున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని మీరు నిత్య జీవితంలో అమలుపరచాలి. ఎందుకంటే ఇక్కడే నిత్య నైమితిక జీవితంలోనే మనం అభివృద్ధి చెందాలి. ఇక్కడే మీరు మున్ముందుకు పోగలరు. మనం ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేస్తే, ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి జ్ఞానం అన్నది వస్తుంది. ఆ జ్ఞానం ఇప్పుడు మనం రోజు తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో అవలంబించాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే జీవితంలో అవలంబించినప్పుడు ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు మనం భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నా మన అంతరంగంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. అంతే కదా, తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో అవలంబించినప్పుడే కదా మనం బ్యాలెన్సింగ్ గా ఉండేది. అయితే ఇక్కడ నిత్య నైతిక అంటే ఏంటి అని అంటే, మనం ఇన్నర్ లో బ్యాలెన్సింగ్ గా ఉండడం అనమాట. ఇన్నర్ లో బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విధంగా మనం తెలుసుకున్న దాన్ని మనం బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడే మనం ముందుకు, మన అభివృద్ధి అన్నది ముందుకు పోగలుగుతుంది అన్నది తెలుసుకోవచ్చు అన్నమాట. జీవితంలో ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎప్పుడు అనే ప్రశ్నలోకి చొచ్చుకోకపోతే మీరు పురోగతి సాధించలేరు. అనంటే మన జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి దాంట్లో మనం ఎందుకు, ఏమిటి, ఏం చేస్తున్నా, ఎలా, ఎక్కడ అన్న ఒక ప్రశ్న అన్నది మన జీవితంలో రావాలి. అలా వచ్చినప్పుడే మన పురోగతి అన్నది ముందుకుంటది. అలా లేకపోతే మనం ఏమి ప్రశ్నించలేదు అనుకోండి, మనకి ప్రశ్న అనేది లేకుంటే మనం ముందుకు అన్నది పోలేము. ఎలా అంటే చూడండి, మనకి ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఒక పాయింట్ విన్నప్పుడు, ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు దాంట్లో మనకు ఒక ప్రశ్న అన్నది రావాలి. అలా వచ్చినప్పుడే మనకు సబ్జెక్ట్ అన్నది చాలా వరకు అర్థం అవుతుంది. ఆటోమేటిక్ సబ్జెక్ట్ అన్నది పెరుగుతుంది అన్నమాట. అందుకని మనకి మానస మేడం అయినా కానీ, వంశీ సార్ అయినా కానీ ఏం చెప్తారు, మనం ప్రతిసారి మనం ఆటోమేటిక్ గా మనకి సబ్జెక్ట్ పెరగాలంటే మీరు క్వశ్చన్స్ వేయండి, ప్రశ్నలు అడగండి, ప్రశ్నలు అడిగినప్పుడే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ అన్నది వస్తుంది అన్నట్టుగా అంటారు కదా. ఆ విధంగా మనం ఎక్కడ, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి దాంట్లో మనం ఎందుకు, ఏంటి అన్నది ఒకటి అడగాలన్నమాట. అదే విధంగా మనం భగవద్గీత చూసుకోండి. భగవద్గీతలో కృష్ణుడికి ఆటోమేటిక్ గా అర్జునుడు అన్ని ప్రశ్నలు
ప్రతి అధ్యాయంలో అన్ని ప్రశ్నలు ప్రశ్నలు వేయబట్టి మనకి ఒక 18 అధ్యాయాల సత్యం అన్నది, మనకి ఒక గొప్ప జ్ఞానం అన్నది ఈ రోజు దొరికింది. అదే అర్జునుడు ప్రశ్నలు వేయకపోతే మనకి ఈ రోజు ఆ జ్ఞానం అనేది అందేదా? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో ఈ రోజు మనం ఈ ఆలోచిస్తున్నాం అంటే ఎందుకు ఈ ఆలోచన ఆలోచిస్తున్నా అని అన్నది మనలో ఒక ప్రశ్న అన్నది మొదలవ్వాలి. అలా ప్రశ్న అన్నది ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్ గా మనం ఉన్నత స్థితిలోకి అన్నది వెళ్ళగలుగుతాం అన్నమాట. మన పురోగతి అన్నది ముందుకు అన్నది వెళ్ళగలుగుతుంది అని అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. మీరే ఒంటరిగా జీవితాన్ని గుర్తించిన సమస్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా ధ్యానం ద్వారానే. ఎందుకంటే ధ్యానం అనేది మిమ్మల్ని జ్ఞానవంతులైన గొప్ప మాస్టర్ల మధ్యకు తీసుకువెళ్ళి పడేసే సాధనం. ఆ జ్ఞానంలో ఇసుక రేణు అంత మీకు అబ్బినా మీరు జ్ఞానంలో ఎంత గొప్పవారవుతారు. తర్వాత మీరు ఈ జీవితానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇంకా ఉన్నత స్థితులను పురోగమిస్తారు. అంటే ఈ ఈ జీవితంలో మనకి మనమే సహాయం చేసుకోవాలి. ఎవరు మనకి సహాయం అన్నది అంటే మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఉంటది కదా, ఉద్ధరేణ ఆత్మ ఆత్మనామని అని అనుకుంటాం కదా. ఎవరిమైనా కానీ మనకు మనమే చేసుకోవాలి. ఎవరు ఇక్కడ ఉండదు. మనం నేర్చుకోవాల్సింది మనమే నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోవాల్సింది దేని ద్వారాగా? మనకు ఓన్లీ ఒక ధ్యానం ద్వారానే మనం ఏదైనా సాధించగలము. ఎందుకంటే ధ్యానం అనేది మనని ఒక గొప్ప జ్ఞానవంతుల దగ్గరికి తీసుకువెళ్తుంది అన్నట్టుగా చెప్తుండ్రు. అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ మనం కూడా ఈ ధ్యానం అనేది తెలియకపోతే మనకి ఇంత గొప్ప మాస్టర్స్ అయినా, పత్రిజీ సార్ అయినా కానీ, వంశీ సార్ అయినా కానీ, ఇంకో ఎంతమంది గొప్ప గొప్ప మాస్టర్స్ మనం చూడగలుగుతాం. అదే మనం ధ్యానం మనకి పరిచయం లేకుంటే మనం ఆ గొప్ప మాస్టర్స్ తెలిసి ఉండేవాళ్ళ, మనకు పరిచయం అయ్యే ఉండేవాళ్ళ లేరు. కాబట్టి ఈ ధ్యానం అనేది మనల్ని ఒక గొప్ప గొప్ప మాస్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది. కాబట్టి దీంట్లో కొంచెం ఒక ఇసుక రేణు అంతా గాని మనకి జ్ఞానం అబ్బినా గాని మనం గొప్ప వారం అవుతాం అని అన్నట్టుగా అంటుంది. కాబట్టి మనం ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దాంట్లో కొంచెమైనా అబ్బినా గాని మనం గొప్ప వారం అవుతాము. మళ్ళీ తిరిగి ఈ జీవితానికి రాము అని అంటే ఏంటి అని అంటే, ఇదివరకు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కష్టాలతోటి బాధలతోటి అలా ఉన్నాం కదా. ఆ ధ్యానం అనేది తెలిసాక మనం ఆ కష్టాలు ఆ బాధలు అనుభవిస్తామా అని అంటే లేదు. కాబట్టి దానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. మనం ఉన్నత స్థితులను పురోగమిస్తాము అన్నట్టుగా తెలుసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా పురోగతి అన్నది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ధ్యానం అనేది నిన్ను నీ అసలు తత్వం దగ్గరికి తీసుకువెళ్ళే మనోద్వారం. మీ చుట్టూ పరిసరాలు, మీ పక్కన ఉండే మనుషులు, వీళ్ళ గురించి బోలెడంత నేర్చుకోవడం ద్వారా భూమి అనే ఒక సంపూర్ణ వ్యవస్థనే మీరు అర్థం చేసుకోవడానికి ఈ ధ్యాన ప్రయాణం సహాయపడుతుంది. అంటే పురోగతి అంటే మన అభివృద్ధి, మనము అభివృద్ధి చెందాలి అని అంటే ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనం ఏంటో, మన అసలు తత్వం ఏంటిదో మనమేంటో మనకి తెలియజేస్తుంది. అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిసరాలతోటి, మన పక్కన ఉండే మనుషులతోటి మనం బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కడ? అది మనం భూమి మీదనైతేనే మనం నేర్చుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఈ భూమి మీదనే కదా మనకి కష్టమైన సుఖమైన మనుషులైన బంధమైన బంధుత్వం వీటన్నింటి నుంచే కదా ఇప్పుడు మనం కష్టం నుంచి ఒకటి నేర్చుకుంటున్నాం, సుఖం నుంచి ఒకటి నేర్చుకుంటాం, ఒక బంధం నుంచి ఒకటి నేర్చుకుంటున్నాం, ఒక బంధుత్వం నుంచి ఒకటి అన్నది నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇదంతా మనకి ఎక్కడ సాధ్యపడుతుందంటే మనం ఈ భూమి మీదనే నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి చాలా వరకు చాలా క్లాసులలో ఉంటాం. మనకి ఎదుగుదల ఎక్కడ అని అంటే చాలా వరకు మనకి భూమి మీదనే ఉంటుంది. చాలా వరకు ఇతర లోకాల్లో మన ఎదుగుదల అనేది ఉండదు. మనం భూమి మీదనే మనకి చాలా వరకు జ్ఞానం అన్నది అందుతుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ఈ భూమి మీద మనం ధ్యానం ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనకి ఈ ధ్యాన ప్రయాణమే మనకి సహాయపడుతుంది అన్నట్టుగా ఈ పాయింట్లో తెలుసుకోవచ్చు అన్నమాట. నన్ను ధ్యానంలోకి దింపిన మా గురువు గారి పేరు సదానంద యోగి. మీ పూర్వీకులు జీవించిన దానికంటే ఎంతో కాలం జీవించారు ఆయన. అతని గురువు ఎవరు? సదానంద యోగి గారు అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. చూడండి, మేము మీలాగే ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు కొత్త లోకాల మీద పనిచేస్తూ కొత్త వ్యవస్థలకు సదరు దేవుళ్ళం అయ్యాము. మీ అంతటా మీరు ఏం కాగలరు అనే దానికి మేమే రుజువు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరు కూడా మనలాగే మామూలు మనుషులు.
మామూలు మనుషులు అయ్యింది వాళ్ళకి ఎప్పుడైతే జ్ఞానం అందిందో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటి అంటే కొత్త లోకాలను కొత్త లోకాల మీద పనిచేస్తున్నారు. కొత్త లోకాలను పనిచేస్తూ కొత్త వ్యవస్థలకు సదరు దేవుళ్ళు అయ్యారు అని అంటే అక్కడ ఉన్న వ్యవస్థలకు వాళ్ళు గొప్ప మాస్టర్స్ లాగా ఒక దేవుళ్ళ లాగా వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి మీరేం చేయగలరో మేమే రుజువు అని అంటే మీరు కూడా మాలాగా ఆ ఉన్నతంగా ఎదగగలరు అనడానికి మేము ఎగ్జాంపుల్ గా మేము ఉన్నాము. మేము కూడా మీలాగా సామాన్యమైన మనుషులమే. మేము సాధించాము కాబట్టి మీరు కూడా సాధించగలుగుతారు. మీకు మేము ఎగ్జాంపుల్ అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే మానవుడుగా వచ్చి మాధవుడుగా ఎదగటం అనమాట. మానవుడుగా మనం పుట్టి మాధవుడుగా ఎదగటం అనేది ఈ పాయింట్ లో మనం తెలుసుకోవచ్చు అనమాట. రేపు అనేది చాలా దూరంలో ఉంది. అది ఈ క్షణానికి అందుబాటులో లేదు. పైగా రేపటి పరిస్థితులు మారిపోవచ్చు. ఇప్పుడు ఉజ్వలమైన మీ రేపటి కోసం మీకు మీరే సహాయం చేసుకోవచ్చు. మీ ఈ రోజు మీ రేపు పునాది వేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే రేపు అంటే మనం చూడండి చాలా వరకు చాలా విషయంలో ఏదైనా ఒక పని చేయాలంటే రేపు చేద్దాంలే, రేపు చూసుకుందాంలే అన్నట్టుగా అంటాం. కానీ రేపు అనేది ఎప్పుడు అలా చేయకూడదు. రేపు అనేది ఒక క్షణం అందుబాటులో లేదు. రేపు అనేది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందా? రేపు లేదు. మనం ఒక మంచి పనిని చేయాలి అన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ రోజే ప్రారంభించాలి. రేపు అన్నది చాలా వరకు మారిపోతుంది. ఒక మంచి పనిని మీరు రేపటి కోసం మీకు మీరే సహాయం చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఒక మంచి చేసామనుకోండి, రేపు మనకి అది పునాది అవుతుంది. అంటే ఈ రోజు మీకు ఈ రోజు మీకు రేపుకు పునాది అని అంటే ఏంటి అని అంటే ఈ రోజు ఒక మనం మంచి పని చేసామనుకోండి, రేపు మనకి అది పునాది అవుతుంది. ఈ రోజు మంచి చేస్తే మనకి రేపు మంచి జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడు చేయాలనుకున్నది అప్పుడే చేయాలి. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని అన్న సామెత మనం వినే ఉంటాం కదా. అదే విధంగా ఎప్పుడు మనకి మంచి చేయాలి, ఎప్పుడు చేయాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని వాయిదా అన్నది ఏమాకండి. వాయిదా వేయకుండా ఈ రోజు చేయాలనుకున్నది ఈ రోజే చేయండి, రేపు అన్నది మీరు చేయమాకండి అని అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలా చేయటం వల్ల మనం ఎలా జీవించాలి అనేది మన చేతుల్లోనే ఉంటది. మనం ఇప్పుడు మంచి చేసుకోవాలన్నా చెడు చేసుకోవాలన్నా దాన్ని రేపటికి వాయిదా వేసుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మీలో నేను ఉన్నట్లు మీలో నేనుకు జ్ఞానం కావాలి కానీ మీరు ఆ నేనును అజ్ఞానంలో పడేసి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. నేనుకు పరిపూర్ణ జ్ఞానం అవగాహన లభించినప్పుడు మాత్రమే మీరు మాలాగా సంపదతో ఆరోగ్యంతో జీవించగలరు. అంటే మేలో నేను మేలో నేను అని అంటే మనలో ఒక చైతన్యం ఉంటుంది కదా, ఆ చైతన్యానికి అన్నది జ్ఞానం అన్నది కావాలి. ఆ జ్ఞానం అన్నది అందించాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే మనలో ఉన్న నేనుకి ఏం చేస్తున్నాం, భౌతికంగా ఒక పేరు, ప్రతిష్ట, గౌరవం అలాంటివన్నీ ఒక అజ్ఞానంగా మనం వాటిని అన్ని తీసుకుంటున్నాం అనమాట. నేను అజ్ఞానంలో పడేస్తున్నాం. నేనుకు జ్ఞానం అన్నది అందించకుండా మనం భౌతికంగా ఒక అజ్ఞానంలో అన్నది పడేస్తున్నాం. కాబట్టి మీలో ఉన్న నేనుకు జ్ఞానం అన్నది కావాలి. నేనుకు అజ్ఞానం మాస్టర్స్ ఇక్కడ మేలో నేనుకు ఉన్నట్లు మీలో నేనుకు జ్ఞానం కావాలి. మనలో ఉన్న చైతన్యానికి జ్ఞానం అన్నది కావాలి. ఆ చైతన్యానికి మనం జ్ఞానం అన్నది అందించకపోగా ఏం చేస్తున్నాము అని అంటే ఒక అజ్ఞానంతో నా పేరు, నా పదవి, నా డబ్బులు, నాకు ఒక గౌరవం అన్నట్టుగా నేను అనుకుంటున్నాం కదా. ఆ అజ్ఞానం అన్నది తొలగించాలి. ఆ అజ్ఞానం అన్నది తొలగించి ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని అందిస్తామో అది పరిపూర్ణంగా ఒక జ్ఞానం అందుకుంటుంది, ఒక అవగాహన లభిస్తుంది. అప్పుడు అవగాహన లభించినప్పుడే మీరు మాలాగా సంపదతో ఆరోగ్యంగా జీవించగలుగుతారు. అంటే మనలో ఉన్న చైతన్యానికి మనం జ్ఞానాన్ని అన్నది అందించినప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా అభివృద్ధి చెందుతాము, ఆరోగ్యంగా ఉంటాము అన్నది ఈ పాయింట్లు అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. పుస్తకాలు చదవండి, వాళ్ళ నుంచి నేర్చుకోండి, ధ్యానం చేయండి. శ్రద్ధగా చేసే కొద్దిపాటి సాధనతో మీరు ఉన్నతమైన స్థితికి చేరుకోగలరు. మనం ఎప్పుడైతే పుస్తకాలు చేస్తామో సాధనతోటి ఆటోమేటిక్ గా మనం ఉన్నతమైన స్థితికి చేరగలుగుతాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రస్తుతం నేను మరో కొత్త బ్రహ్మాండంలో ఒక కొత్త గ్రహాల వ్యవస్థను సృష్టించే పని మీద ఉన్నాను. రాబోయే భూ అక్షం మార్పుకు నేను కేవలం ప్రేక్షకుడిని మాత్రమే.
అప్పటికి నా వ్యవస్థ అక్కడ చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి మనుషులను తీసుకువెళ్ళి అక్కడ వసతి ఏర్పరచడానికి చక్కగా సరిపోతుంది. విశ్వంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అందరు ఈ వినాశనాన్ని చూసి పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఏం చెప్తున్నానంటే ప్రస్తుతం తను ఒక బ్రహ్మాండమైన ఒక కొత్త గ్రహాలు అంటే తన పైన ఒక లోకాలను సృష్టించే పని మీద ఉన్నాను. రాబోయే భూ అక్షం అంటే ఆటోమేటిక్ గా భూమి అన్నది తిరుగుతూ ఉంటది కదా, అక్షంలో మార్పులు అన్నవి వస్తాయి. ఆ అక్షంలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో అంటే ఈ వినాశనాన్ని చూసి పాఠాలు నేర్చుకుంటారు అని అంటే ఏంటి, చాలా వరకు అధర్మం జరుగుతుంది అనుకోండి, అధర్మం జరిగినప్పుడు అది వినాశనం ఎదుగు ఆ అధర్మం నుంచి ఆటోమేటిక్ గా పాఠాలు అన్నవి తెలుసుకుంటారు. కాబట్టి ఇది విశ్వంలో ముఖ్యమైన ఘట్టం అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా పుస్తకాలు చదవండి, సాధన చేయండి, సాధన చేసి దానితోటి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళగలము అనని మనకి ఇక్కడ సెయింట్ జేవియర్ గారు మనకి ఈ జ్ఞానాన్ని అన్నది అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఓపిక విన్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్.